ఇటీవల కాలంలో వైసీపీ నేతలు మహిళలపై చేస్తున్న అకృత్యాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం గత వైసీపీ హయాంలో ఆ పార్టీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు ఓ ముంబై బేస్డ్ యాక్ట్రెస్ ను వేధించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సదరు నటి జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జల్ జిందాల్ పై ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక రేప్ కేసు ఫైల్ చేసింది. అయితే ఆ కేసును సీక్రెట్ గా సెటిల్ చేసేందుకు ఆ యాక్ట్రెస్, ఆమె పేరెంట్స్ పై విజయవాడలో అక్రమంగా ఒక కేసు ఫైల్ చేశారని తాజాగా తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గుని ఈ కేసు రిజిస్టర్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారు. చాలా భయపెట్టి బెదిరించారు. వారు చెప్పిన వాటికల్లా ఒప్పుకున్న తర్వాతే బెయిల్ పై ఆ హీరోయిన్ తో పాటు తల్లిదండ్రులను వదిలేశారు. మొదటగా కేసు ఫైల్ చేసినప్పుడు ఈ ముంబై నటికి అక్కడ పోలీసులు కూడా న్యాయం చేయలేదు. దాంతో బాంబే హైకోర్టు మెట్లెక్కింది. ఆ న్యాయస్థానం ఆదేశాల మేరకు 2023 డిసెంబర్లో సజ్జన్ జిందాల్ పై రేప్, నేరపూరిత బెదిరింపు వంటి అభియోగాల కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయింది. ఈ కేసు దర్యాప్తు పూర్తవుతుందనగా 2024 ఫిబ్రవరిలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సదరు నటిపై మోసం, ఫోర్జరీ కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసు కృష్ణా జిల్లా వైసీపీ లీడర్ కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ మేరకు నమోదు చేశారు. కేసు అలా ఫైల్ అయ్యిందో లేదో వెంటనే అప్పటి డీసీపీ విశాల్ గుని, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతరావు, సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబైకి వెళ్లి నటితో పాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో కస్టడీలోకి తీసుకుని వారిని విచారించారు. తాము చెప్పే ప్రతి విషయానికి అంగీకరిస్తేనే విడిచిపెడతామని, లేదంటే జైల్లో వేస్తామని బెదిరించారు. దీంతో వాళ్లు భయపడి వీళ్లు చెప్పిన దానికి అంగీకరించారు. ఆ తర్వాత మార్చి 15న పోలీసులే బెయిల్ మీద వారిని విడిచిపెట్టారు. అలాగే కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారు. మరోవైపు ముంబైలో పోలీసులు రేప్ కేసు క్లోజ్ చేశారు. ఆ నటి తగిన ఆధారాలు సమర్పించలేదని, వాంగ్మూలాలు ఇవ్వడానికి రాలేదని చెప్తూ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. అయితే సజ్జల్ జిందాల్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతలు స్వామి భక్తి చూపించుకోవడానికి ఆయనను ఈ కేసు నుంచి కాపాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై టీడీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరికీ షోకాజ్ నోటీసులు పంపించడానికి సిద్ధమైంది.